మనుషులు చచ్చినా పైసలు గుంజే రోజులు వచ్చినాయి ఉన్నాయి ఇప్పుడు. అవుగాని మీరు ఠాగూర్ సినిమా చూసిర్రా? ఓసారి యాదికి చేసుకోర్రి. శవాన్ని బెడ్ మీద వండబెట్టి ట్రీట్మెంట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చి పైసలు అడిగి అడ్డంగా బుక్ అవుతారు కదా. అటు ఇటు కానీ అచ్చం గాసొంటి కథనే ఉళ్ళ రిపీట్ అయింది గిడ మన మేడ్చల్ పట్టణంలో సుతా అచ్చం కాదే నిజమైంది. సంప్రద హాస్పిటల్ సార్లు ఏకంగా ఠాగూర్ సినిమానే మించిపోయారటుల్లా. అసలు ఈ హాస్పిటల్ దండయాత్ర ఏంది, ఆ బాధిత కుటుంబం గోసెందో ఇందాం పాండ్రి. ముందుగా అసలు కథే చూస్తే మెదక్ జిల్లా కాలాకల్ ఊళ్ళుండే 22 ఏళ్ల అజయ్ కుమార్కు టక్కర అయిందట. చికిత్స చేస్తామని చెప్పి మేడ్చల్లున్న సంప్రద హాస్పిటల్లో చేర్చుకున్నరికి పెద్దసార్లు టక్కరై 20 రోజులు అవుతుంటే రోజుకో కథ చెప్పుకుంటా ఇప్పటికి ఏకంగా 20 లక్షల రూపాయల ఫీజు వసూలు చేసిండ్రట. రోజుకు 1 లక్ష చొప్పున గుంజుకున్నా పిల్లగానికి నయమైందా అంటే గదీ లేదు. కనీసం పిల్లగాడు ఎట్లున్నాడు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారని అడిగితే ఏం చెప్పకుండా దొంగసట్ కథలు నడిపించిండ్రు. ఇక రెండో ముచ్చటేందంటే పిల్లగానికి లోపల ట్రీట్మెంట్ నడుస్తుండగానే ఈరోజు సడన్గా చచ్చిపోయిండని బోర్డు తిప్పేసిండ్రు హాస్పిటల్ సిబ్బంది. గదే మన ఠాగూర్ సినిమాలో చిరంజీవి అన్న హాస్పిటల్ బండారం బయటపెట్టినట్టు వీళ్ళు కూడా శవానికి ట్రీట్మెంట్ చేసిండ్రా ఏందని బంధువులు అరుస్తున్నారు. 20 రోజుల సంది ప్రాణం ఉన్నదా లేదా అని అడిగితే చెప్పనోళ్ళు ఈరోజు ఒక్కసారిగా పీనుగుని చూపిస్తే ఏం అసలు అవ్వయ్య తట్టుకుంటారా చెప్పుండ్రి. ఇదెక్కడి దౌర్జన్యం సార్ అని అడిగితే సమాధానం చెప్పకుండా మొహాలు చాటేస్తున్నారు హాస్పిటల్ సార్లు. అన్నిటికంటే ఘోరమైన ముచ్చట పిల్లగాడు చచ్చినాక కూడా గీ హాస్పిటల్ వాళ్ళు పైసల కక్కుర్తి ఆగుతలేదు. సచిన అజయ్ కుమార్ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లాలంటే ఇంకో 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టాల్సిందే అని హుకుం జారీ చేసిండ్రట. పైసలు ఇస్తేనే శవాన్ని ఇస్తాం, లేకపోతే లోపల్లో ఉంచుకుంటామని బెదిరిస్తున్నారట. గిది హాస్పిటలా లేక కిడ్నాప్ సెంటరా అని జనాలు ముక్కు నేరేసుకోవట్టే ఎంత గరమవుతున్నారో. సచిన ప్రాణం మీద కూడా వ్యాపారం చేసే గీ ఠాగూర్ విలన్ల బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏందో మరి. ఇక హాస్పిటల్ వాళ్ళ దెబ్బకు బాధిత కుటుంబంతో పాటు కాలాకాల్ ఊరోళ్ళంతా కలిసి సంప్రద దవాఖాన ముంగట రోడ్డు మీద బైఠాయించిండ్రు. మా పిల్లగాడి పానం తీసిండ్రు, 20 లక్షలు గుంజిండ్రు, ఇప్పుడు శవాన్ని కూడా ఇస్తలేరని గట్టిగానే నిరసన చేసిండ్రు. బాధిత కుటుంబాన్ని హాస్పిటల్ యాజమాన్యమే ఆదుకోవాలని, గీ దొంగసార్లపైన యాక్షన్ తీసుకోవాలని పట్టుబడతాండ్రు. మరి గీ శవాల వ్యాపారానికి అడ్డుకట్టేసే నాదుడు ఎవడైనా వస్తాడా లేక ఎప్పట్లాగానే కప్పెట్టేస్తారా చూడాల మరి అనబట్టే ఇంకిందరు జనాలు.